బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీ నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను నిర్వహించే అవకాశాన్ని వరంగల్కు ఇవ్వడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 27న ఎలకతుర్తిలో జరగనున్న భారీ మీటింగ్ను దిగ్విజయం చేస్తామని ప్రతినబూనారు. 25 ఏళ్ల రజతోత్సవ సందర్భం కావడంతో కనీవిని ఎరుగని రీతిలో మహాసభను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసీఆర్తో ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీ నేతలు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 వసంతాలు జరుపుకుంటున్న తరుణంలో ఈ రజతోత్సవ వేడుకను పండుగలా నిర్వహించేందుకు గులాబీ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ నెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నేతలంతా గులాబీ బాస్ కేసీఆర్ను ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. సభ నిర్వహణకు సంబంధించి అధినేత నుంచి పలు సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మహాసభ నిర్వహణ బాధ్యతలను తమ జిల్లాకు అప్పగించినందుకు వరంగల్ జిల్లా పార్టీ అధినేత కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపింది. అధినేత ఆదేశాలతో ఉద్యమ సమయంలో కూడా అనేక భారీ సభలను సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేశామన్నారు వరంగల్ బీఆర్ఎస్ నేతలు. వరంగల్లో సభ నిర్వహణ పార్టీకి కలిసొచ్చే అంశమని ఆనందం వ్యక్తం చేశారు. రజతోత్సవ మహాసభ నిర్వహణ కోసం ఇప్పటికే వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తి వద్ద 1213 ఎకరాల స్థలాన్ని మహాసభకు అనువుగా తీర్చిదిద్దుతున్నామని వారు పేర్కొన్నారు. ఇందులో 154 ఎకరాలు మహాసభ ప్రాంగణం ఉంటుందన్నారు. పార్కింగ్ కోసం 1059 ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు. ఇందులో దాదాపు 50,000 వాహనాలు పార్కింగ్ చేసుకునే వీలుంటుందన్నారు గులాబీ నేతలు. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ల రజతోత్సవ సందర్భం కావడంతో కనీ విని ఎరుగని రీతిలో మహాసభను నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా నేతలు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు, తెలంగాణ వాదులు, ప్రజలు భారీ ఎత్తున తరలివస్తారని చెప్పారు. సభకు తరలివచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. రజతోత్సవ మహాసభకు తరలివచ్చే ప్రజల కోసం 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల నీళ్ల బాటిళ్లను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ తదితర ఏర్పాట్లకు ఎటువంటి ఆటంకం కలగకుండా 1500 మంది వాలంటీర్లను నియమించనున్నారు. అత్యవసర వైద్య సేవలు, అంబులెన్స్ సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేసేందుకు నాటి ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తామన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలు. నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం సాగిన శాంతియుత పోరాటంలో అనేక సభలను నిర్వహించుకున్న ఘనత వరంగల్ గడ్డకు ఉందని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో నిర్వహించిన విశ్వరూప మహాసభ విజయవంతమైన స్ఫూర్తితో రజతోత్సవ మహాసభను సైతం విజయవంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ గడ్డ ముద్దుబిడ్డలు మహాకవి కాళోజీ నారాయణరావు తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్లు అందించిన ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తామన్నారు. తిరిగి పార్టీ కోసం, ప్రజల కోసం తమ కార్యాచరణను అమలు చేస్తామన్నారు వరంగల్ జిల్లా గులాబీ నేతలు. తెలంగాణ సాధన అనంతర కాలంలో కేసీఆర్ ఆధ్వర్యంలో సాగిన తెలంగాణ ప్రభుత్వ 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని గుర్తు చేశారు ఓరుగల్లు నేతలు. దేశంలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధిని, సంక్షేమాన్ని తెలంగాణ ప్రజలకు అందించిన ఘనత నాటి కేసీఆర్ ప్రభుత్వానిదేనని వారు చెప్పారు. తెలంగాణకైనా వరంగల్కైనా కేసీఆరే శ్రీరామ రక్ష అనే విషయం మరోసారి నిరూపితమైపోయిందన్నారు. నాటి 10 ఏళ్ల పాలనలో వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు గులాబీ నేతలు. రెండు 2000 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసిన ఘనత నాటి బీఆర్ఎస్ సర్కారుదేనని గులాబీ నేతలు గుర్తు చేశారు. నేతన్నలకు ఉద్యోగ ఉపాధి కల్పించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో
తెలంగాణ వస్త్ర పరిశ్రమకు ఊతమిచ్చే దిశగా చర్యలు చేపట్టామన్నారు. హైదరాబాద్ లో ఉన్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాలకు పోటీనిచ్చే రీతిలో 24 అంతస్తుల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరంగల్లో ప్రారంభం కావడం గొప్ప విషయమన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపును తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని తెలిపారు. వరంగల్ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం దగ్గర నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామన్నారు. వరంగల్, హనుమకొండ జంట నగరాలను అభివృద్ధి పరుస్తూనే జిల్లాలోని మారుమూల ప్రాంతానికి అభివృద్ధిని విస్తరించిన అంశాలను వారు గుర్తు చేశారు. అభివృద్ధిలో హైదరాబాద్ తో పోటీ పడే విధంగా వరంగల్లును తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దేనన్నారు ఓరుగల్లు గులాబీ నేతలు. సాగునీటి ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, దేవాదుల పూర్తి, సమ్మక్క బరాజ్ నిర్మాణం లాంటివి చేపట్టిన ఘనత నాటి బీఆర్ఎస్ సర్కారుదేనన్నారు గులాబీ నేతలు. హైదరాబాద్ తరువాత తొలి ద్వితీయ శ్రేణి ఐటీ నగరంగా వరంగల్ను తీర్చిదిద్దటం, కాలోజీ కళా కేంద్ర నిర్మాణం, వరంగల్కు పోలీస్ కమిషనరేట్ హోదా, ఉమ్మడి జిల్లాను పాలనా సౌలభ్యం కోసం 6 జిల్లాలుగా ఏర్పాటు, చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన బృహత్తర పథకానికి మిషన్ కాకతీయగా పేరు, రాజముద్రలో కాకతీయ కళాతోరణం మొదలైనవి చేపట్టి ఓరుగల్లు ఖ్యాతిని నాటి కేసీఆర్ సర్కారు పెంచిందని గుర్తు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా వరంగల్ గడ్డకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషి మరువలేమన్నారు. తిరిగి కేసీఆర్ పాలనను తెలంగాణ ప్రజలకు అందించడం ద్వారా వరంగల్ జిల్లా కేసీఆర్ రుణం తీసుకోబోతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకుని తీరుతామన్నారు. తద్వారా గాడి తప్పిన తెలంగాణ రైతన్నల సంక్షేమాన్ని, అభివృద్ధిని తిరిగి గాడిలో పెట్టడానికి వరంగల్ జిల్లా బిడ్డలుగా ముందు వరుసలో ఉంటామని ప్రతినబూనారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గులాబీ అభ్యర్థులను గెలిపించుకొని అధినేతకు బహుమతిగా అందజేస్తామని వరంగల్ జిల్లా పార్టీ ముక్త కంఠంతో ప్రకటించింది. గులాబీ బాస్ కేసీఆర్ తో జరిగిన ఈ కీలకమైన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, చెల్లా ధర్మారెడ్డి, రెడ్యా నాయక్, శంకర్ నాయక్, గండ్ర వెంకట రమణారెడ్డి, నన్నపునేని నరేందర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ రావు, గండ్ర జ్యోతి, నాగజ్యోతి, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వంశీధర్ రావు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.